హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ యాక్ట్రెస్ నయనతార గారు ఫ్రమ్ మూవీస్ టు బిజినెస్ ఫ్రెండ్స్. నయనతార గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు అని పక్కన పెడితే ఆమె యాక్చువల్లీ యాక్ట్రెస్ నుండి ఆంటర్ప్రెన్యూర్ వరకు ఎలా ఎదిగారు అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నయనతార గారు యాక్చువల్గా యాంకర్గా స్టార్ట్ చేసి లేడీ సూపర్ స్టార్గా ఎంత ఎత్తుకు ఎదిగారంటే యాక్చువల్గా మన బాలీవుడ్లో కూడా జవాన్ అనే మూవీ తీసి చాలా పెద్ద హిట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఒక యాంకర్గా ఉండి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్కి అధిపతి అవ్వడం కూడా అంత ఈజీ ఏం కాదు ఫ్రెండ్స్. చాలామందికి తన ఫేవరెట్ హీరోయిన్, చాలామందికి తన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఫ్రెండ్స్. ఓకే, మనస్కరే అనే ఫిలిం నుండి జవాన్ బాలీవుడ్ వరకు తను ఎదిగారు ఫ్రెండ్స్. ఓకే, నయనతార గారు మూవీస్లోనే కాకుండా ఆంటర్ప్రెన్యూర్తో కూడా తను ఎదగాలి అని అనుకున్నారు ఫ్రెండ్స్. సో కొన్ని బ్రాండ్స్ స్టార్ట్ చేశారు, అవేందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు తను కూడా ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. దాని పేరు రౌడీ పిక్చర్స్. దీంట్లో 3 ఫిలిమ్స్ వరకు నాకు తెలిసినంత వరకు ప్రొడక్షన్ చేశారు. సెకండ్ వచ్చేసి 9 స్కిన్ ఫ్రెండ్స్. దీంట్లో క్రీమ్స్ కానీ ఫేస్ క్లీనర్ షీట్స్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. థర్డ్ వచ్చేసి లిప్ బామ్ మనందరికీ తెలుసు, లిప్ మీద వేసుకునేదని. ఓకే, ఫోర్త్ వచ్చేసి ఫెమినైన్ ఫ్రెండ్స్, లేడీస్కి ప్యాడ్స్కి అవి ఉపయోగపడుతుంది. ఫిఫ్త్ వచ్చి చాయ్ వాలా టీ అని టికెట్ 9 అనే టెక్నాలజీ కంపెనీలో కూడా మేడం ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, ఇది కాకుండా తను మూవీస్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. సో ఎంత బిజీగా ఉన్నారో మనందరం తెలుసుకోవచ్చు. సో మనం కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో అప్పుడే మనం కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీగా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ ఇన్వెస్టింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.